పరిశుద్ధుడైన దేవుని నామమునకు మహిమ కలుగును గాక. నేటి దిన వాక్య ధ్యానం కొరకు ఆదికాండం 2వ అధ్యాయం. మానవుని యొక్క ఉనికి ఎలా ప్రారంభించబడిందో మరింత సుస్పష్టంగా ఈ యొక్క అధ్యాయములో రాయబడింది. దేవుడు చేసిన సమస్తాన్ని స్థిరపరిచాడు. ఆయన పనంతా చూసి 7వ దినాన్న ఆయన పని మానుకుని ఆయన విశ్రాంతి తీసుకున్నాడు అని రాయబడింది. అంటే దేవుడు అలసిపోయాడు అని కాదు. యెషయా గ్రంథం 40 అధ్యాయం 28 వచనంలో ఆయన అలసిపోయే దేవుడు కాదని మనకు కనబడుతుంది. అయితే ఆయన ఎందుకు ఆ పనిని ముగించాడు, విశ్రాంతి తీసుకున్నాడు అని అంటే, ఆయన ఏదైతే పని చేయాలనుకున్నాడో ఆ పనిని ముగించాడు. తన కార్యకలాపాలను చాలించాడు. మానవుడు అనుసరించవలసినటువంటి ఒక సూత్రాన్ని అక్కడ నియమించాడు. అందుకే ఆయన ఆ రోజు పని మానేశాడు. నిర్గమకాండం 20 అధ్యాయం 8 నుంచి 11 వచనాలు చదివితే, విశ్రాంతి దినమున పరిశుద్ధంగా ఆచరించడానికి సిద్ధపడు అని, 6 దినాలు కష్టపడాలని, 7వ దినాన మనం కూడా పని మానేయాలని ప్రభు చెప్తున్నారు. వాక్యాన్ని చాలా మంది వింటారు, కానీ వాక్యం ప్రకారంగా బ్రతకరు. 6 దినాలు కష్టపడమని ప్రభువే చెప్పారు. 7వ దినాన విశ్రాంతి దినం, అంటే ఖచ్చితంగా పని మానేయాల్సిన దినం. కానీ చాలా 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 మంది దేవుని ఎరిగిన వారు, మందిరానికి వచ్చేవాళ్ళు కూడా ఆ దినాన్న ఉద్యోగమో వ్యాపారమో ఏదో ఒక వ్యవహారమో ఖచ్చితంగా ఉంటుంది. కారణం ఏంటంటే, మేము చేసే ఉద్యోగంలో ఆదివారం సెలవు ఇవ్వలేదు అంటారు. ఏదో ఒక రోజు వారంలో ఖచ్చితంగా ఉంటుంది. ఆ రోజున సెలవు కాకుండా అది ఆదివారానికి మార్చుకోవాలి. ఎందుకంటే దేవుని ఉపదేశాన్ని మనం వినాలి. అటు విధంగా సాగాలనేది దేవుని ఆలోచన. ఎందుకనంటే, దేవుడు 7వ రోజున ఆశీర్వాదకరంగా ఉండాలని దాన్ని ప్రతిష్ఠించాడట. ఆ రోజు ఆయన చేసిన పనంతటిని ముగించి విశ్రాంతి తీసుకున్నాడు గనుక, ఆయన పని మానేశాడు గనుక ఆ దినాన్న దేవుడు ఆశీర్వదించాడట. అంటే నీకు విశ్రాంతి దినమున ఏముంది అనంటే ఆశీర్వాదము దాగి ఉన్నది. పని మానేస్తే ఆశీర్వాదం వస్తుందా అంటే, ఆశీర్వాదం ఇచ్చేటువంటి దేవునికి ఆ రోజున ఆరాధన చేయాల, ఆ రోజున ప్రభుని ఘనపరచాలి. ఆయన ఏ మాటలైతే చెప్పాడో తన ఉపదేశాన్ని మనం విని గైకొనాల. అందుకే ఆయన ఆ దినాన్ని ఆశీర్వదించాడు. చాలా మంది ఈ రోజున మనసారా ప్రభు సన్నిధిలో గడపకపోవడం బట్టే, ఆదివారమున ప్రభు సన్నిధి అని ఎంచకపోవడాన్ని బట్టే ఆశీర్వాదములను కొరువు చేసుకుంటున్నారు. కొంతమంది ఇలా మాట్లాడతారు, వాస్తవానికి శనివారం కదండి విశ్రాంతి దినము అని. బైబిల్ చెప్తున్న మాట విశ్రాంతి దినమని, సబ్బాతు దినమని శనివారానికి ఉంది. ఆది కాలపు ప్రజలు వారు ప్రారంభించింది సోమవారం, ఆదివారం వాళ్ళ యొక్క నిర్ణయాల ప్రకారంగా వాళ్ళు చేశారు. మరి మనం దేన్ని పాటిస్తున్నాం? యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానాన్ని పాటిస్తున్నాం. ఆ రోజున మనం ఆయనను పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేసుకుని ఆయనను ఆరాధిస్తున్నాం. మనము పాత నిబంధన ప్రకారంగా చెయ్యాలి అని అంటే, యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యులు చేసిన పనిని మనం జ్ఞాపకం చేసుకొని చెయ్యాలి. ఆయన ఏం చేశాడు? ఆదివారమున ఆయన పునరుద్ధానుడుగా తిరిగి లేచాడు. అంత మాత్రమే కాదు, ఆ దినాన్నే
తన శిష్యులకు కనబడ్డాడు. ఒకసారి కాదు, రెండుసార్లు కాదు, అనేక పర్యాయాలు ఆదివారంన వారికి తారసించబడి వారితో మాట్లాడి వాళ్ళని బలపరిచాడు. అనంతరం శిష్యులు కూడా ఆదివారాన్నే వాళ్ళు ఆరాధన చేయడం ప్రారంభించారు. అందుకే కొత్త నిబంధన ప్రకారంగా మనం సబ్బాతు దినము కాక, శనివారపు ఆరాధన కాక, పునరుద్ధాన దినమైన ఆదివారమున ప్రభుని ఆరాధించవలసిన వారముగా ఉన్నాం. దేవుని వాక్య ప్రకారంగా ఆ దినం దేవుడు ఆశీర్వాదముల చేత నింపిన దినం. నా జీవితానికి ఆశీర్వాదాన్ని పొందుకోవటానికి దేవుడు అవకాశం ఇచ్చిన దినం. ఎట్టి పరిస్థితుల్లోనూ పోగొట్టుకోకూడదు. పైన పేరంటమా, ఏ రకమైన కార్యమా, ఏదైతే అవనిగాక ఈ దినం ఆశీర్వాదం పొందుకోవలసిన ప్రభు అనుగ్రహించిన రోజు. దాన్ని ఆయన ప్రతిష్ఠించేటట. జ్ఞాపకం పెట్టుకోండి, మీరు ఎంత ప్రాముఖ్యంగా ఎంచుతూ ఉన్నారో. భూమి మీద మనుషుణ్ణి చేసిన విధానాన్ని ప్రభు అద్భుతమైన రీతిలో వివరిస్తూ ఉన్నాడు, ఎలాగూ చేయబడ్డాడు అని. ముందు అధ్యాయంలో నిర్మాణం చేశాడని చెప్పారు, కానీ ఎలా జరిగింది అని అంటే, ఈ భూమి మీద సమస్తాన్ని ఒకదాని తర్వాత ఒకటి చేసి మనిషిని మాత్రం మట్టితో నరుని నిర్మించాడట. ఆ మట్టితో నిర్మించినటువంటి ఆ మట్టి మనిషిని నాసికా రంధ్రాల్లో ప్రాణవాయువును ఊదేటట. అప్పుడు మనుషుడు సజీవుడు అయ్యాడు. ఇది దేవుడు జరిగించిన మనిషి సృష్టి గురించి అద్భుతమైన వివరణ. దీనికి విరుద్ధంగా మాట్లాడడానికి ఎవరికీ ఛాన్స్ లేదు. ఒకడు అంటాడు, తొడల్లోంచి వచ్చారంట, తలలో నుంచి వచ్చారట, కడుపులో నుంచి వచ్చారట, పాదాల్లోంచి వచ్చారట. అంటే ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలా మనుషులు వచ్చేస్తారా? దానికి చారిత్రకమైన ఆధారం ఏమీ అవసరం లేదా? మనుషుడు కోతు నుంచి వచ్చాడట. మరి మనిషి కోతు నుంచి వస్తే మరి కోతులు ఇంకా ఎందుకున్నాయి అంటే, ఇంకా మనుషులుగా మారడానికి టైం పడుతుందేమోలే. అవి మనుషులు అయిపోయిన తర్వాత ఇక కోతి జాతి అలాగున పుడతా ఉంటారు, మనుషులు అవుతూ ఉంటారు. ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వ్యక్తి తన మరణ సమయాన్ని ఇలా రాశాడు, మనిషి కోతి నుంచి రాలేదు, నేను తెలియక పోల్చాను కానీ నేను చేసినటువంటి పరిశోధన తప్పు అని ఆయనే తన మరణానికి ముందు రాసి చచ్చాడు. కానీ ఆ మాటలు ఎవడో పట్టించుకోలేదు. మనుషుడు కాలక్రమేణా కోతి నుంచి వచ్చాడు, అది కాలక్రమేణా ఇలాంటి రూపం వచ్చింది, మనిషికున్న తోక పోయింది అని. వీళ్ళకి తోకలు పెట్టేశారు, అందుకే పిచ్చి మాటలన్నీ మాట్లాడుతున్నారు. అది అంగీకరించేది కాదు. అద్భుతమైన ఎవిడెన్స్తో బైబిల్ చెప్తున్న ప్రతిదీ సత్యమని గమనించాల్సిందే. ఇది కొట్టు పారేద్దామని అనుకుంటే బుద్ధి లేని వారి మాటలు కొట్టి పాడేయడమే, ఏమాత్రం అవకాశం లేదు. ఆయన చెప్తున్నాడు, మట్టి నుంచి తీయబడిన వాడు కనుక మరల మట్టికి చేరతాడు. అంటే ఎక్కడ ప్రారంభమైందో అక్కడే ముగింపు అయిపోతుంది. మరి ఆత్మ ఏమవుతుంది? దేవుడు దయచేశాడు కనుక ఆ ఆత్మ దేవుని యొద్దకు వెళుతుంది. ఎంత క్లారిటీ ఉంది మానవ నిర్మాణం గురించి. దేవుడు ఆదామును చేసిన తర్వాత ఒక అద్భుతమైన ఏదేను అనే ప్రాంతంలో ఒక తోట వేసాడట. ఆ తోట వేసి అందులో జీవవృక్ష ఫలాన్ని, మంచి చెడ్డ తెలివితేటలను ఇచ్చేటువంటి చెట్లను కూడా పెట్టాడట. మనిషికి రుచికరమైనటువంటి వాటన్నిటిని పెట్టాడట. ఆ దినాల్లో ఆ మొక్కలు భూమి నుంచి వచ్చాయని స్పష్టంగా ప్రభు వాక్యం చెప్తుంది. అయితే వాటిని తడపడానికి భూమి ఆవిరి బయటికి వదిలేదట, అంతేకాని వర్షం పడలేదట. దేవుడు ఏం చేశాడంటే
ఒక నదిని ఆ ఏదెను తోటగా పంపిస్తే అది ఆ ఏదెను తోటలో 4 భాగాలుగా విభాగించబడి ఉంది. దానికి కూడా చారిత్రాత్మకమైనటువంటి ఆధారాలతో ఆ పేర్లు ప్రస్తుతం మార్చి ఉన్నాయి. అయినా అవి ఒరిజినల్ గా ఏదైనా తోట ఉందని, ఏదైనా తోటలోంచి ఈ కాలువ ప్రవహిస్తున్నాయని అద్భుతంగా చరిత్ర రుజువే. కాదనడానికి ఎవ్వడికి దమ్ము లేదు. బైబిల్ 100% సత్యం అంతే. కాదని నిరూపించగలిగిన అనేక మంది వాళ్ళ సామర్థ్యాన్ని చూపించి బైబిల్ ముందు సాష్టాంగ పడ్డారు. క్రీస్తుకు దాసులైపోయారు. బైబిల్ నెత్తి మీద పెట్టుకుని ఊరేగుతూ సువార్త ప్రకటించారు. గొప్ప సేవకులయ్యారు. ఎవ్వడి వలన కాదు ఇది అబద్ధం అని చెప్పడానికి. ఆడ అబద్ధం అని మొదలెట్టాడా, చివరికి సత్యంలోకి వచ్చేసాడని అర్థం. దేవుడు మనిషిని పని పాటు లేనోడుగా చేయలేదు. బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, ఏదైనా తోట వేసి దాన్ని కాయడానికి, సేద్యం చేయడానికి మనిషిని పెట్టాడు. తినేసి సోమరిపోతులా దొల్లుతూ ఉంటాడు ఒక్కొక్కడు. పని ఏమీ లేదు నాకు అంటారు బుద్ధి లేనోడు. కొంతమంది స్త్రీలు కూడా సోమరితనాన్ని వెళ్ళగొరుకుతూ ఉంటారు. మొదటి మనిషిని చేసినప్పుడు దేవుడు పని పాటు లేనోడుగా చేశాడా? వాక్యాన్ని చెప్పినప్పుడు కొంతమంది చెప్తారు, ఆదాంకి ఏం పని లేదు, ఆదాంకి ఏం పని లేదు, పండు కోసుకుని తినవే. పండు కోసుకుని తింటే మరి కిందని చెత్త పేరిపోతే ఎవడు దురుతాడు? దేవుడు వచ్చి దురుతాడా? బుద్ధి లేని మాటలు కాకపోతే. వాక్యం ఏం చెప్తా ఉంది? ఆయన దాన్ని కాయడానికి, సేద్యం చేయడానికి దేవుడు ఒక పని అప్పగించాడు. దేవుడు ఆదామును పని పాటు లేకుండా చేయలేదు. ఈరోజు ప్రతి మనిషి పని చెయ్యాలనే ఆదాముతోనే పనిని మొదలు పెట్టాడు. కనుక సోమరుల ఉండక ఎవరికి చేయగలిగిన చేతనైన పని 100% చేయాలి. అలాగున ముందుకి జీవితాన్ని సాగించుకోవాలి. ఏదెను తోటలో ఒక 2 ప్రాముఖ్యమైన చెట్లు ఉన్నాయి. ఒకటి మంచి చెడ్డ, అంటే మేలేదో కీడేదో తెలిసేటటువంటి ఒక చెట్టు. ఇంకొకటి జీవ వృక్ష ఫలం. చూడ్డానికి రమ్యంగా, తినడానికి ఆకర్షణీయంగా ఉన్న అన్ని రకాల ఫలాలిచ్చే చెట్లను దేవుడు నేలలో నుంచే మొలిపించాడట. అయితే దేవుడు ఏమన్నాడంటే, అన్ని చెట్లు ఫలాలు తిను, సేద్యం చేస్తూ ఉండు, జాగ్రత్తగా కాపలాకాయ్ అని చెప్తూ, ఈ మంచి చెడ్డ తెలివితేటలనిచ్చే చెట్టు ఉందే దాని పండు మాత్రం తినొద్దు అన్నాడు. దేవుడు సృష్టికర్త, విశ్వానికి ప్రభువైన, తాను సృష్టించిన వారికి ఆజ్ఞలిచ్చేందుకు వారి పట్ల ఆయన ప్రేమను, వారు చూపించవలసిన విధేయతను పరీక్షించడానికి ఆయన సంపూర్ణమైన హక్కు కలిగి ఉన్నాయి. అధికారం ఉంది ఆయనకి. అందుకే మొదటి మనిషికి ఒకే ఆజ్ఞ ఇచ్చాడు, ఆ చెట్టు పండు తినవద్దు అని. దేవుణ్ణి చాలా మంది ఇలా మాట్లాడుతూ ఉంటారు, అసలు ఆ చెట్టు ఎట్టకపోతే గొడవ లేదు కదా అని. ఒక ఆజ్ఞ ఇస్తే దాన్ని పాటించలేడా? ఒక్క మాట చెప్తే అతనికి కావలసిన అన్నిటినీ దేవుడిచ్చినప్పుడు చెప్పిన ఆ పనిని చేయకుండా ఉండలేడా? దేవుని మాటకు సంపూర్ణంగా లోబడే వ్యక్తిగా ఉండాలి. నా మాటకి విధేయత చూపించకపోతే చచ్చిపోతావని చెప్పాడు. అసలు ఆ పండు ఎందుకు పెట్టాడు, ఆ చెట్టు ఎందుకు అక్కడ మొలిపించాడు అని అంటే, మనిషికి స్వేచ్ఛనిచ్చాడు, ఒక ఆజ్ఞ కూడా ఇచ్చాడు, నా మాట వినాలి అని. మరి వింటాడా? దేవుడికి తెలీదా ఆ పండు తింటాడని? ఆయనకి అన్నీ తెలుసు. ఆయన స్వేచ్ఛనిచ్చాడు. నీ కళ్ళు ఇచ్చాడు, కాళ్ళు ఇచ్చాడు, శరీరంలో అన్ని అవయవాలు ఇచ్చాడు.
నీకు కుటుంబం ఉంది, సంసారం ఉంది, నీ ఫ్యామిలీ బాగానే బతుకుతున్నారు. మరి పరాయోళ్ళ వైపు ఎందుకు చూస్తున్నావు నువ్వు? నీ ఇంట్లో భర్త లేడా? నీ ఇంట్లో భార్య లేదా? ఎందుకు పరాయి వాళ్ళ వైపు చూస్తున్నావు? అంటే భూమి మీద నా భార్యను తప్ప ఇంకెవ్వరిని ఉంచకూడదు, భూమి మీద నా భర్తను తప్ప మగవాడిని ఉంచకూడదు అంటే అందరినీ లేకుండా చేసేయాలంటావా? లేకపోతే అందరి కళ్ళుకి కనపడకుండా చేసేయాలంటావా? దేవుడు స్వేచ్ఛనిచ్చాడు, తిను తాగు. అయితే ఒక దినం తీర్పులోకి రాబోతుందని గుర్తుపెట్టుకో. నీకు ఏదైతే ఇచ్చాడో దాన్ని తిను, నీకు ఎవరిని ఇచ్చాడో వాళ్ళతో బ్రతుకు. అంతేగాని కంటికి కనిపించిన, మనసు కనిపించిన ప్రతి పని చేయమని కాదు. అది మనిషికి ఇచ్చిన స్వేచ్ఛను మనిషి కోల్పోతున్నాడు, దేవుని మాటకు వ్యతిరేకమైపోతున్నాడు. ఆయన పెట్టకపోతే బాగుండు కాదు, పెట్టి ఒక్క మాట చెప్పాడు. అతనికి కావలసిన అన్నిటిని ఇచ్చి ఒక్క మాట దేవుడు చెప్తే అది పాటించలేకపోయాడు ఈ మానవుడు. దేవుడు నీకు కావలసిన వాటన్నిటినీ అనంతకోటి ఈ విశ్వంలో అనుగ్రహించి పాపం చేయకని చెప్పాడు. అది ఒక్కటి మానేమన్నాడు. కానీ అన్నీ కూడా పాపపు సంబంధమైన పరిస్థితులే చేస్తావు. మరి ఇంక నువ్వేం చెప్తావు? ఆయన ఆలోచన చేశాడు, మానవుడు ఒంటరిగా ఉన్నాడని ఆలోచన చేశాడు. ఆ ఆలోచన ఆదాముకు వచ్చేలా చేశాడు. అందుకే అన్నిటినీ జతలుగా నట ఆదాము దగ్గర తీసుకొచ్చి పేర్లు పెట్టమన్నాడట. ఆదాము ఆ రోజున ఆకాశ పక్షులు గాని, జలములో ఉన్నటువంటి వాటికి గాని, రాకేటువంటి పురుగులు గాని, మృగాలకు కానీ ఆదామే పేరెట్టాడు అన్నిటికీ. ఆ పేరు ఇప్పుడు వరకు పలుకుతున్నాం మనం. దేవుడు చూడండి ఎంత గొప్పడు. అతనికి వాక్చాతుర్యం మాత్రమే కాక జ్ఞానం కూడా ఇచ్చాడు. వేటికి ఏం పేర్లు పెట్టాలి, ఎన్ని కోట్ల జీవరాశులు ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఆదామే పేరెట్టాడు. అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు లేవు అంటే ప్రారంభంలో ఉన్నాయే, ఇంకా కొన్ని అంతరించిపోయాయి తప్ప ప్రారంభంలో ఉన్నాయే ఇప్పుడు వరకు కంటిన్యూ అవుతున్నాయి. దేవుడు అన్నిటినీ జతలుగా తీసుకొచ్చాక, అన్నిటికీ పేర్లు పెట్టాక ఆదాముకు మనసులో ఇలాగా అనిపించింది, అన్ని జంటలు ఉన్నాయి, నేను సింగిల్ ఉన్నాను అని. దేవుడు ఒక వ్యక్తి వయసుకు వచ్చిన తర్వాత నాకు తోడు కావాలనే ఆలోచన పుట్టిస్తాడు. నాకు తోడు కావాలని అనిపించినప్పుడు తన జతను వెతుకుతాడు. దేవుని ఉద్దేశం అది. ఆ టైంలో ఎవరికి ఏ వ్యక్తి కావాలో వివాహం జరిగిస్తాడు. లోకంలో సామెతుంది, కళ్యాణం వస్తే ఆగదు అని. కారణం ఏంటంటే పెళ్లి జరగాల్సిన సమయం వస్తే ఎవరు దాన్ని ఆపరు, ఆటోమేటిక్గా అయిపోతుంది. ఎందుకంటే అది దేవుని నియమం. సృష్టిలో దేవుడు మొదటి మనిషిని చేసి ఆ మనిషిని భూమిని నిండించి ఫలించి అభివృద్ధి చెందమని చెప్పాడు. అది మొదటి మనిషికి ఇచ్చిన ఆజ్ఞ, భాగ్యం, ఒక ధన్యత, ఒక గొప్ప ఆశీర్వాదం దాగి ఉన్నాయి అందులో. అవన్నీ భక్తి కలిగిన వ్యక్తులకే అర్థం అవుతాయి. ఆయన చెప్పినట్లుగానే తన కార్యాన్ని ప్రారంభించడానికి ముందుగా ఆయన ప్రణాళికను సిద్ధం చేశాడు. ముందు అధ్యాయంలో మనం 26వ వచనం చదివితే, ఆయన నరుని పురుషునిగాను స్త్రీనిగాను సృజించెను. అంటే పురుషుల్లో స్త్రీని పెట్టే చేశాడు. దేవుడు చూడండి, క్రియేషన్ ఎంత అద్భుతమైనదంటే, ఆదాముకి గాఢ నిద్ర కలుగు చేసి అతను ప్రకటెముకను తీసి మాంసమును తీసి చక్కగా ఒక స్త్రీని నిర్మాణం చేశాడు. అంటే ఆదాముని ఎలాగైతే ప్రత్యేకమైన శ్రద్ధతో నిర్మాణం చేశాడో, అవ్వమ్మను కూడా అలాగే ప్రత్యేకమైన శ్రద్ధతో నిర్మాణం చేశాడు, సృజించాడు, ఆయన కలుగు చేశాడు ఆమెని. వాళ్ళిద్దరూ కూడా దేవుని దృష్టిలో సృజించబడ్డారు. ఆదాముని దగ్గరికి అవ్వమ్మను తీసుకొచ్చి నుంచోబెడితే ఆనందం వచ్చేసింది ఆయనకి. నా ఎముకలో ఎముకతో, నా మాంసంలో మాంసంతో దేవుడు ఒక మనిషిని చేశాడు అని ఆనందించి ప్రభును స్తుతించి ఆమెను బట్టి కవిత్వాన్ని పలుకుతున్నాడు. నా ఎముకలో ఎముక నువ్వు, నా మాంసంలో నా మాంసం నువ్వు, నువ్వు నా దానివి, నారి నా దానివి నువ్వు అని
పిలిచాడు ఆయన. బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే 24వ వచనంలో, కాబట్టి పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు. అసలు ఈ వచనాన్ని ఇక్కడ రాశారు. అక్కడ ఆదాముకి అవ్వాముకి తల్లి తండ్రి ఉన్నారా అని డౌట్ వచ్చింది నాకు. అది ఆదాము అవ్వల కోసం రాసింది కాదు, నీ కోసం నా కోసం రాసింది వచనం. అది అక్కడే రాసేశారు. ఆదాముకి అవ్వకి తల్లిదండ్రులు లేరు, దేవుడే సృష్టికర్త అయినటువంటి తండ్రిగా ఉన్నాడు. వారిద్దరూ ఏక శరీరముగా ఉండాలి అని అంటే వారు తల్లిదండ్రులు విడిచి ఉండాలి అని చెప్పాడు. అప్పుడు వాళ్ళకి చెప్పిన మాట మన కోసం ఇక్కడ రాయబడిన వచనం. వాళ్ళు ఎలా ఉన్నారట? సిగ్గు ఎరగని వారే ఉన్నారట. వారి ఒంటి మీద వస్త్రాలు లేని వారే ఉన్నారు. మహిమ వస్త్రాలతో నింపబడిన వారుగా ఉన్నారు. దేవుడు అలాగున వారిని చేశాడు. దేవుడు చేసిన ప్రతిదాన్ని ఒక క్రమబద్ధీకరమైన రీతిలో బైబిల్ గ్రంథంలో మన కొరకు మరలా రాయించి ఇచ్చాడు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. చాలా మంది ఈరోజు ప్రశ్న, చెట్టు ముందా, విత్తనం ముందా, కోడి ముందా, గుడ్డు ముందా అని ఇంకా కొట్టుకుంటున్నారు. కోడి గుడ్డెడుతుంది, చెట్టు విత్తనాలు ఇచ్చేస్తుంది, జరిగిపోతుంది, ఈ కార్యం జరుగుతున్నది. ఏది ముందు అర్థం కాకుండా ఎడుతున్నారు. ఏది ముందు కాదు. బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, మొక్కలను ఆయన మొలిపించాడు, పక్షులను ఆయన కలుగు చేశాడు. అంటే స్టార్టింగ్లోనే మొక్కలున్నాయి, స్టార్టింగ్లోనే పక్షులు ఉన్నాయి, తర్వాత గుడ్లు పెట్టాయి, తర్వాత విత్తనాలు ఇచ్చాయి. ఇది తెలుసుకో. అమాయకత్వంతో ఉన్న జుట్టుని పీకేసుకొని బుర్ర బద్దలు కొట్టేసుకొని ఏది ముందని గింజుకోకో. దేవుని వాక్యం చెప్తున్న మాటను విని పాటిస్తే చాలు. బైబిల్ చదివితే చాలండి, ప్రపంచం అంతా అర్థమైపోతుంది. ఇంక దీనికంటే అద్భుతమైనటువంటి గ్రంథం భూమి మీద లేదు. ఇంకా యావత్తు ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడుపోతున్న, అత్యధికమైన శాతంలో చదువుతున్న, ఏకైక రికార్డులు కొట్టేసినటువంటి బైబిల్ గ్రంథం ఇది. దేవుడు మనల్ని ప్రేమించి ఉనికి ఎలాగుందో, అది ఎలా ప్రారంభించబడిందో, ఈ సృష్టి ఏంటో, మనమేంటో, ఈ జీవితం ఏంటో, రాబోయే దినాలు ఎలా ఉంటాయో, అసలు భవిష్యత్ కాలం ఎలా జరగబోతుందో అంత అద్భుతంగా వివరించి రాశారు. కనుక వాక్యాన్ని క్రమమైన రీతిలో చదవండి, ఇంకా అనేక విషయాలు తెలుసుకోండి, ఆత్మీయంగా బలపరచబడండి. అసలు నీ ప్రారంభం ఎందుకు అంటే, ఆదామును సేద్యం చేయడానికి, కాయడానికి పెట్టాడు. ప్రతి పురుషుడు కూడా పని చేయాలి. మరి స్త్రీ ఏం చేయాలి? ఆదాముకి సాటి అయిన సహకారి అన్నాడు. అంటే ప్రతి స్త్రీ తన భర్తకు సాటి అయిన సహకారిగా ఉండాలి. దేవుని నియమాన్ని ఏ కుటుంబం అయితే పాటిస్తుందో వారు అనేక మందికి ఆదర్శంగా ఉంటారు. అలాంటి కుటుంబాలుగా వాక్యాన్ని విని వాక్య ప్రకారంగా బ్రతికే వారందరి పట్ల దేవుడు తన అనుగ్రహం పరిపూర్ణంగా అనుగ్రహించి స్థిరపరచునుగాక. ఆమేన్.